హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెనిస్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చింది. సో మన యొక్క రైతులకు ఖాతాలో అయితే పీఎం మోడీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో మొత్తానికి మనం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఈ రోజున అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న విషయాన్నితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు వేస్తున్నారు, కొత్త రూల్స్ అయితే ఏమిటి, ఏమేమి రూల్స్ పాటిస్తేనే ఏ రైతులకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు, ఆ కొత్త రూల్స్ ఏంటివి అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులలో 2 రకాలు అయితే డబ్బుల్లో అయితే పడే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది మన ఏపీ గవర్నమెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా. అంటే ముందు అన్ని విషయాలు తెలుసుకునేంతకు ముందు మన అఖిల జే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన వీడియోస్ పూర్తిగా మీరు చూడగలరు. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. మన యొక్క కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు అతిపెద్ద శుభవార్త అయితే చెప్పడం జరిగింది. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున 4,000 విడుదల చేయబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. మొత్తం కలిపి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. రైతుల ఖాతాలలో జమ కావడానికి ఏమేమి పనులు చేసుకోవాలి అనేది 1 by 1 అయితే క్లారిటీగా చెప్తాను. రైతులకు అండగా నిలవడానికి, రైతుల యొక్క పెట్టుబడి సహాయం అందించడానికి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా 20,000 రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ సంబంధించి 4,000 రూపాయలు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ 2,000 6,000 రూపాయలు అయితే 22వ విడతగా అయితే రిలీజ్ చేయడం అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తూ ఉన్నాయి. త్వరలోనే ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో ఒక్కొక్క రైతన్నకు కలిపి 14,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 3 విడతల్లో అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే 2 విడతలు వస్తున్నాయి. ఇప్పుడు 3వ విడతకు సంబంధించి ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 3 సమాన వాయిదాలుగా, అంటే ఒక్కొక్క రైతన్నకు సమానం చేసి ఒక్కొక్క కాలానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు 3 విడతలు చేసి, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 3 విడతలుగా చేసి రైతన్నల ఖాతాల్లో మొత్తం 6,000 రూపాయలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన రైతన్నలు తమ యొక్క రైతుల పంట పొలాలు పెట్టుకోవడానికి అయితే చాలా సులభంగా ఉంటుంది. వారి యొక్క పెట్టుబడులను తగ్గించి మన ఆర్థిక సహాయం అందించినట్లు అవుతుంది. కావున ప్రతి రైతన్న దీనిని పొందడానికి అయితే కొన్ని పనులను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమేమి పనులు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చేసి బ్యాంకుల ఖాతాకు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని అయితే చెప్పారు. అలాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డ్ లింక్, మొబైల్ కార్డ్ లింక్ అనేది అయితే తప్పనిసరి అనేసి చెప్తున్నారు. అలాగే రైతులు పట్టాదారు పాస్బుక్లు, సర్వే నెంబర్లు అన్నీ ఖచ్చితంగా ఉంటేనే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇప్పటికీ 21వ విడతకు సంబంధించి సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నవారికి అలాగే పేరుగా తప్పుగా ఉన్న వారికి రైతులకైతే అమౌంట్ పడలేదు. వీటినన్నింటినీ 22వ విడతకు సంబంధించి అయితే పొందాలనుకుంటే వీటినన్నింటినీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. కావున ప్రతి రైతున్న నిర్లక్ష్యం లేకోకుండా వీటినన్నింటినీ పూర్తి చేసుకోవాలనే మన ఏపీ గవర్నమెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తెలియచేయడం జరిగింది. గవర్నమెంట్ అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందడానికి ఖచ్చితంగా అంటే ప్రతి రైతన్న కూడా ఈ పనులన్నింటినీ పూర్తిగా చేసుకోండి. కావున ప్రతి రైతన్న వీటిని సిద్ధం చేసుకొని మీ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బుల్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.